హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బెజవాడ పిల్ల చాందినిని. బెజవాడ పిల్ల చాందిని అని ఏమనుకోకండి, ఎందుకంటే ఆ మూమెంట్లో నాకు ఏ నేమో గుర్తు రాలేదు. బట్ ముందు అయితే నేమ్ చేంజ్ చేసేస్తాను. బట్ మీకు ఒకవేళ ఈ బెజవాడ పిల్ల చాందిని అనే కాన్సెప్ట్ నచ్చినట్టయితే కంపల్సరీ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక లేదా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగే ముందు ఇంకెన్నో వీడియోస్ తీస్తాను. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి నేను చాలా అంటే ఈజీగా నాకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ కూడా కాదు, జస్ట్ యూట్యూబ్ కూడా తక్కువ చూసేదాన్ని. ఏదైనా అవసరం ఉంటేనే, లేదంటే ఏదైనా మూవీస్ చూడడానికి కానీ ఏదైనా అలా చూసేదాన్ని. ఇన్స్టాగ్రామ్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే నేను అలాంటి అలా సోషల్ మీడియా యాక్టివిటీస్లో చాలా తక్కువ ఉంటాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు నేను చేసే వర్క్ అలాంటిది. సో నాకు మొబైల్ అలో ఉండేది కాదు. సో వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అండ్ తర్వాత వచ్చేసరికి జాబ్ హోల్డ్ అయ్యాను, బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఆ బ్యూటిషియన్ నేర్చుకున్న గ్యాప్లో వచ్చేసరికి మనం కూడా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎందుకు పోస్ట్ చేయకూడదు అని చాలాసార్లు అనుకున్నాను. సో అలా అనుకొని జస్ట్ స్టార్ట్ చేశా. అప్పుడు నాకు తెలియంది, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన బేస్ కూడా యూట్యూబ్లో చూడాలనే విషయం కూడా నాకు తెలిస్తే కనుక నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొంచెం డ్రాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపి మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా చేశాను. అది ఎందుకు అలా చేశాను అనేది కూడా మీకు తర్వాత వీడియోలో నేను చేస్తాను. అండ్ చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దానిలో సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. కానీ నేను వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి జస్ట్ క్రియేట్ చేసుకోవడానికే నేను నానా తిప్పలు పడ్డాను. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, బట్ ఆ మూమెంట్లో వచ్చేసరికి ఆ యూట్యూబ్ ఛానల్కి జీమెయిల్ ఉండాలి ఇలా అని చెప్పి స్టార్ట్ చేశా. జస్ట్ ఆ జీమెయిల్ దగ్గర నేను చేసిన మోర్ దెన్ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఇలా హోల్డ్ అయ్యి ఇప్పటికి ఇలా వచ్చాను. అందుకనే ముందు అయితే ఏదైనా సరే మనకు ఒక నాలెడ్జ్ తెలియాలన్నా 10 మంది ద్వారానే తెలుస్తుంది. అందుకేగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్లోనే మనకు సొల్యూషన్స్ ఉంటాయి. అంటే మనం ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేస్తే ఏమవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న వీడియోస్ అయితే పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనలాంటి అయినా కూడా నేను నాలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మేము ఫ్రెషర్స్, మాకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళం కాబట్టి బేసిక్స్ థింగ్స్ కానీ ఏదన్నా సరే దాని ద్వారానే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నాకు 1000కి సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. బట్ ఆ మూమెంట్లో కూడా నేను సక్సెస్ పార్టీ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, 1K సెలబ్రేషన్ చేసుకోవాలి, ఒక కేక్ తెచ్చుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ మిర్రర్లో మనకి అప్ అండ్ డౌన్ నెంబర్స్ పెరుగుతాయి కదా, 1K అవ్వడానికి ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు లేదా 2 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అపోర్ అవుతాయి. అలా అయినప్పుడు అసలు అది ఎలా క్రియేట్ చేసి టీవీలో పెట్టుకోవాలో కూడా నాకు తెలియలేదు. సో దానివల్ల నేను చాలా వీడియోస్ చూసా, కానీ ప్రతి ఒక్కరిది నాకు అర్థం కావట్లా. హిందీలో చెప్తున్నారు, హిందీలో అయితే నాకు అసలు అర్థమే కావట్లేదు. సో దానివల్ల వచ్చేసరికి దాన్ని ఇంకా అలా హోల్డ్ చేసి సరే 2K అయ్యేలోపు అది ఎలా అనేది నేర్చుకొని టీవీ కనెక్ట్ చేసుకొని టీవీ ద్వారా మనం లైవ్ వీడియో పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుందాము, లేదంటే ఒక చిన్న కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుందాము. ఓకే, నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి 10 మందికి చెప్పుకుందామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. బట్ అవి నాకు తెలియకపోవడం వల్ల నాకు ఇంకా అలా డిసప్పాయింట్ అయిపోయా. ఆ బ్లాస్ట్ కూడా నా దగ్గర ఉంది, జాగ్రత్తగా దాచా. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు, నీకు 1000K సబ్స్క్రైబర్స్ అయ్యారు, కంపల్సరీ ఇలా ట్రీట్ చేసుకోవాలి అది ఇదని. బట్ ఆయన తీసుకొచ్చిన అంత ఇదిగా కూడా నేను చేయలేకపోయాను. అందుకని ముందు కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం పబ్లిక్గా వెళ్ళాలి. నేను చేసే ఇంట్లో ఏదైనా సరే కుకింగ్ కావాలి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానీ, లేదంటే వ్లాగ్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, లేదంటే నా లైఫ్ జర్నీ కానీ, ఎందుకంటే ముందు మీతో షేర్ చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈ వీడియో నుంచి మొదలు వీక్లీ 2 కూడా ఫుల్ వీడియోస్ పెట్టాలి అని కూడా డిసైడ్ అయ్యాను. దానికి తగ్గ కాన్సెప్ట్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు మీతో ఇంతసేపు మాట్లాడింది కూడా నేను మీతో చెప్పాలి అనుకున్నది ఒక ఆర్డర్ బేస్లో రాసుకున్నా. నమ్మరు కదా, సరే చూడండి. నేను మీతో ఏదైతే చెప్పాలి అనుకున్నానో అదంతా ఒక బుక్లో రాసుకొని ఈజీగా 3-4 టైమ్స్ చదువుకున్నాను. సరే, చదివిన దాన్ని చదివినట్టు మీకు చెప్పొచ్చు, కానీ నేను చెప్దామనుకునే లోపు
అంటే మామూలుగా అసలు డైరెక్షన్ మారిపోయింది. ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ చెప్పాను, లాస్ట్ చెప్పాల్సింది ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చాను. ఎనీవేస్ చెప్పడానికైతే మొత్తం చెప్పుకున్నా కదా నా ప్రాబ్లం కానీ నా బాధ కానీ. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను పడిన ఇబ్బందులు అంతా ఇంత కూడా కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా నాకు చాలా వరకు తెలియదని చెప్పా కదా, ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను. సో ఆ తెలుసుకునే దాని మీద నాకు తెలిసినంత వరకే వీడియోస్ పెడతాను. ముందు అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవడం కానీ, మళ్ళీ కొత్త వీడియోస్ తీయడం కానీ, ఆ వీడియోకి తగ్గ కాన్సెప్ట్ కానీ అన్నీ రెడీ చేసుకోండి. కానీ నాకు ఒక ఆవిడ అంటే ఒక అక్క యూట్యూబ్లోనే చూశాను, ఆవిడని కూడా, మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కంపల్సరీ ఒక బుక్లో రాసుకొని దాన్ని కొంచెం బట్టి చెప్పండి, ఈజీగా ఉంటుంది అంటుంది. కానీ ఏంటో తెలియదు, ఒక క్యామ్ ముందుకు వచ్చిన తర్వాత ఏదో స్టేజ్ ఫియర్ అంటారు కదా, ఇన్కేస్ నాకు అలాగే అనిపిస్తుంది. అందుకేనేమో ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్లో, లాస్ట్ చెప్పాల్సింది ఫస్ట్లో అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ చేద్దాము అనుకున్నా కదా, ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు వరకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు వరకు నేను వీడియోస్ చేసి పెడతాం వల్ల నాకు అయ్యారంటే నేను ఒప్పుకోను. నేను పెడతాం అనేది అది నాది. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనం లైక్ చేశారంటే మనం చేసే కాన్సెప్ట్ నచ్చితేనే మనం లైక్ చేస్తారు. ఆ లైక్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు వరకు నాకు ఆల్మోస్ట్ ఎక్కడో ఒకళ్ళిద్దరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు. దాని గురించి కూడా నేను ఫిగర్ అవ్వట్లా, నేను టెన్షన్ కూడా పడట్లేదు. ఎందుకు అంటే మనం ఎంత తగ్గితేనే తర్వాత అంత ఎత్తుకు ఎదుగుతాం అనేది నేను చాలా వరకు నమ్ముతాను. సరే, వాళ్ళకి అనిపించింది వాళ్ళు పెట్టారు, ఓకే, మన ఇష్టం, రిప్లై ఇస్తామో ఇవ్వకపోతాము. ఇప్పుడు నాకు అయితే బాధ అనిపించింది, అందుకే నేను ఏం చేశాను, రిప్లై అయితే ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే రిప్లై ఇచ్చిన దగ్గర నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్కువైపోతాయి. సో ఒకళ్ళు ఏదైనా బ్యాడ్ కామెంట్ పెట్టిన దానికి ఇంకో ఇద్దరు జోడవుతారు. అందుకని నేను ఎవరికి ఏమీ రిప్లైస్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సరే పెట్టారు కదా అని. ఒక్కొక్కసారి మరీ బాధ అనిపిస్తే కానీ కంపల్సరీ డిలీట్ చేసేస్తున్నాను, ఎవరికి కనపడకూడదు, లేదా హైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అంటేనే అందరూ మంచిగా చూడాలని లేదు, ఉండేవాళ్ళు ఉంటారు, మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, అండ్ వేరే ఉద్దేశంతో తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ దాటుకొని వెళ్తేనే యూట్యూబ్లోకి మనం ఎంటర్ అవుతాము. అందుకని నేను అవేం పట్టించుకోదలుచుకోవట్లే. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా ఏమో బ్యాడ్ కామెంట్స్ వస్తే రావచ్చు, అది ఎలా అయినా సరే. అందుకని ఎలా అయినా పర్లేదు, ఎందుకంటే మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేయబట్టే నేను ఎంత దూరం అయితే వస్తున్నాను. ముందు ఇంకా ఎలాగే వెళ్ళాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.